ఇది ఆయుర్వేద మెడిసిన్ వాడతారు అనమాట. ఇదే సీక్రెట్ మనకి ఈరోజు. అదే చూడు ఎట్లా వస్తున్నా మోకాల లోతుల ఆ బండ మీదకి అయితే వచ్చి షికారు చేసినాము. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిషర్ గైస్. చూస్తారు కదా ప్రస్తుతానికి అయితే సెట్టింగ్ అయితే అవుతుంది. శ్రీకాంత్ బ్రో అయితే అక్కడ స్నేక్ ట్రై చేస్తా అంటున్నాడు. సో ఇలా మెయిన్ ఫిషింగ్ మంది ఏంటంటే బాటిల్ ఫిషింగ్, రవ్వు కట్ల చూద్దామని వచ్చినాం. చూద్దాం ఇక మొత్తానికి అయితే వర్క్ అయితే అవుతుంది ఎట్లా ఏందనేది. ఫీడ్ కూడా మీకు చెప్తా. ప్రొఫెషనల్ నుంచి అయితే మంచి బయట ఒకటి మంచి సీనియర్లతో డిస్కస్ చేసి ఒక బయట అయితే రెడీ చేసారు. 100% సక్సెస్ ఉన్న బయట అనమాట. సో అది ఇక్కడ ట్రై చేద్దాం. అయితే మాత్రం మీరు ఆర్డర్ చేసుకోండి, అవ్వకపోతే అవసరం లేదు. బయట అయితే మీకు చూపిస్తా, ఓకేనా గైస్? ఇగో మేమైతే ఇక్కడ సెట్టింగ్ చేస్తున్నాం. బ్రో వాడు ఆడుతున్నాను చూపించిన కదా, ఆల్రెడీ ఒక షాప్ అయితే కొట్టేసిండు. షాప ఇగో గింత ఎండకు కూడా ఇక కొరమేళ్ళ పిచ్చి ఎట్లుంటుంది తెలుసు కదా గైస్. ఆగో మొత్తానికైతే సాధించాడు రా అన్న. సూపర్. రిలీజ్ చేసి చికెన్ తీసుకో. మరి ఏం చేసుకుంటాం ఏం లేదు, నీళ్ళు తేటగా ఉన్నాయి. జర నాకు వీడియో మంచిగా కనిపిస్తుంది అన్నది. చలో గాయస్, ఇగో మనది బయట అయితే తోడు తీసుకుంటున్నాం. మెయిన్ ఇలా ఇది కూడా ఎందుకు తెచ్చిన అంటే స్పేర్, ఒకవేళ ఆ బయట పడకపోతే ఎట్లా, స్పేర్ ఉండాలి కదా. సో అట్లానే బ్రో నా బ్యాగ్లో బయట తీసుకో. సో అది కూడా ట్రై చేద్దాం, ఏది వర్కౌట్ అయితే అది. మెయిన్ అది ఏంటంటే 100% సక్సెస్ రేట్ అని చెప్పారు. సో ఆ బయట తీసుకొని వచ్చిన. ఒకవేళ అది వర్కౌట్ కాకపోతే ఇది చూపిస్తా. రెగ్యులర్ మన బయట వాడదాం. స్పాట్ చేసారు కదా, ఎక్సలెంట్ ఉంది. ఫిష్ చేపల షికారి అయినా కాకపోయినా ఇట్లాంటి స్పాట్లకు వస్తే ప్రశాంతంగా ఉంటుంది. స్పాట్ మాత్రం గాయస్ చూసిరా, అసలు ఇట్లాంటి స్పాట్ మనం ఫస్ట్ టైం రావడము, మనకైతే భయం వేస్తుంది. బ్రో తీసుకొని వచ్చిండు. సరే చూద్దాం మళ్ళీ చేపలు ఎన్ని పడతాయి. అలాది ప్రొఫెషనల్ వాళ్ళది బయటది. చూద్దాం. అది ఇచ్చాను బ్రో, 100% సక్సెస్ రేట్. ఆల్రెడీ చాలా మంది ట్రై చేసిరంట. అదే బ్యాగ్ ముంగట ఉంటుంది చూడు. గాయస్ ఇగో చూసారు కదా బయట అయితే ఇది. ఇగో చూద్దాం, ఇలా మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఖచ్చితంగా అటాక్ వస్తుందని చెప్పారు. సో ఫస్ట్ అయితే ఇది ట్రై చేద్దాం, మనది కూడా కలిపి పెట్టుకుందాం. అదైతే అది, ఇదైతే ఇది, ఓకేనా? ఏదైనా సరే మీకు చూపిస్తా, ఓకేనా? తౌడు మాత్రం ఫ్రెష్, మొత్తం రైస్ మిల్క్ వచ్చి తెచ్చింది. గ్యాస్ ఎట్లుంది ఫ్రెష్ తౌడు. ఇది మన బయట అనమాట. మన బయట ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్రెడీ అన్న తెచ్చింది ఉంది కదా, అది చూద్దాం, ఇది చూద్దాం. దేనికి వరకు అయితే అది, ఓకేనా? రైట్. మొత్తానికి అయితే చేపలు తీయాలి మన టార్గెట్. కొత్త లొకేషన్కి వచ్చినప్పుడు చేపలు తీయాల్సిందే, ఓకేనా గాయస్? రైట్. వస్తుంది కదా గైస్, చూస్తారు కదా. ఇది ఏంటంటే మీరు ఏమనుకుంటారు కామెంట్ చేయరు. ఇది చాలా కాస్ట్లీ అనమాట. ఇది ఆయుర్వేదంలో దొరుకుతుంది. బెల్లం పాకం లెక్క ఉంది మొత్తం. ఇది ఎవరికైనా చేపలు పట్టేటోళ్ళు సీనియర్లకు అయితే తెలుస్తుంది. మీరు కొత్త అయితే కామెంట్ చేయండి, సీనియర్లు అయితే ఏంటిదో మీరు చెప్తారు. ఇది కలర్ చూడండి ఎట్లయింది. ఈ కలర్ చూసి మీరు చెప్పాలన్నమాట అసలు ఇది ఏంటి ఏం కథ అని. ఇది ఆయుర్వేద మెడిసిన్ వాడతారు అనమాట. ఇదే సీక్రెట్ మనకి ఈరోజు. చేపలు పట్టేటోళ్ళకి అయితే బాగా తెలుస్తుంది. ఇది స్మెల్ గిట్ట మొత్తం బెల్లం స్మెల్ వస్తుంది. మూడు వాసన ఎక్కువ వస్తుంది. దగ్గ వచ్చే అది ఆయుర్వేదం అంటే అంత పవర్ ఉంటుంది. ఏంటంటే బయట ఎట్లా కలపాలో మన డ్యామ్లో చూపిస్తాడు. కొంచెం జిమ్ బాగా చేస్తాడు బ్రో. అందుకే చూపించండి ఇట్లా మొత్తం. ఇంతకుముందు హింట్ ఇచ్చిండు బ్రో, నాడు బలం ఉంది పిండి నాతో కలిపియండి అని చెప్పి. చూసారా ఇదంతా అన్యాయం.
గైస్ చూస్తారు కదా, ఇదైతే మన నార్మల్ బయట మన రెగ్యులర్గా తయారు చేసుకునేది. ఇందులో ఆయుర్వేద మెడిసిన్ కూడా కలిపినాయి కాబట్టి ఇది ప్రొఫెషనల్ వాళ్ళది. రెండు చెక్ చేద్దాం, ఇది దేనికి ఎక్కువ వర్కౌట్ అయితే అది చెప్తాను అనమాట. బాటిల్స్ నేను సపరేట్ వేసి పెట్టుకుంటా. ప్రొఫెషనల్ దానికి పడ్డదా దేనికి పడ్డదా చెప్తా. రెండు మనకి చాలా కాస్ట్ పడ్డది. ఇది 1/2 kg మనకి 100 రూపీస్ పడింది. అడిగిన డిస్కౌంట్ అంటే 80 రూపాయలకి ఇచ్చింది నాకు. మన బయట అయితే ఇది మొత్తం 100 రూపీస్ బ్రో. ఇదైతే మొత్తం 100 పడుతుంది. చూద్దాం దేనికి వర్కౌట్ అయితే అది చెప్తా. మీకు ఏ సక్సెస్ ఉంటే అదే తీసుకోండి, ఓకేనా? చలో వీడియో స్టార్ట్ చేసుకుందాం. మంచిగా ప్రెస్ చేసిన కొంచెం లూజ్గా ఉండాలి, పౌడర్ లాగా పడిపోతే బెస్ట్. అది లాస్ట్కి ఎక్కువ పిండి పెట్టుకోవడం బెస్ట్, ఎందుకంటే ఇది ఫస్ట్ రౌండ్ కాబట్టి. బాగా పెట్టి ప్రెస్ చేయాలి. గట్టిగా వత్తితే ఆ లోపల పోయినాక విడిపోతుంది అన్నట్టు. మనం లూజ్ పెట్టాం అనుకో, వేసేటప్పుడే విడిపోతుంది. కాయ చూస్తారు కదా, ఇగో రెండు అయితే రెడీ అయిపోయినాయి. ఫస్ట్ నేను వేస్తున్నాను, కాగుతలేదు. మనం ఎప్పుడు తెలిసి కదా జర ముంగడ ఉరుకుతాం అన్నప్పుడు వాడేస్తున్నాం మనం. వావ్, పడేనా? స్టార్ట్ అయిపోయింది. పెద్ద ఫిష్ అట్లా వింగ్స్కి వెళ్ళింది, చెక్ చేద్దాం. అన్న నన్ను తీయకన్నా జరగ పక్క జరగ. బ్రో కొంచెం ఇటు తీసుకురా. ఇంకా ఇదా తిందామనే టైంకి మళ్ళా నడిచిన కరెక్ట్ అయిపోయినావా నువ్వు? కట్లనైనా రఘు అదేండి మెల్లిగా కిందకి దింపక, చిన్నగా దింపక మూతి. సూపర్ సూపర్. యాక్చువల్గా ముంగట కొంచెం డెప్త్ ఉంది, ఇంకా ఇక్కడ అంతా చిన్న రాళ్ళు ఉన్నాయి. చాలా కష్టం అనమాట, కొంచెం కష్టం అనమాట. సో అందుకే మన డాన్బో కొంచెం రిస్క్ చేసి ఒక 4-5 అడుగులు ఇటు వరకు దిగి తీసిండు. సైజ్ మాత్రం మామూలుగా లేదు. ఇందాక అట్లా కూడా అట్లా పోయింది కాదు, బయట వేసుకుంది, మిస్ అయిపోయింది. అండర్ వచ్చింది, అందుకే వాపస్ వచ్చేస్తాను నేను. గట్టి అండర్ వచ్చింది. గాయస్ చూస్తారు కదా, మొత్తానికి అయితే షికారు అయితే అల్లకొల్లం అయిపోయింది. ఒక కట్ల అయితే పోగొట్టాము, ఒక రవ్వ వచ్చింది. శ్రీకాంత్ రావుకి అయితే కొరమడ పట్టాను. ఈ అలలు సడన్గా పెరిగిపోయినాయి, వాతావరణం మారిపోయింది. సో అలా నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడైతే భయం అవుతుంది. ఇక్కడికైతే వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. చూడు ఎట్లా వస్తున్నా, మోకాల లోతుల ఆ బండ మీదకి అయితే వచ్చి షికారు చేసినాము. చూపి బండ చూడు, అక్కడికి వెళ్ళాం మొత్తము. అక్కడైతే చాలా లోతుంది, ఎత్తు బాగుంది, భయం వేస్తుంది. మళ్ళీ ఈ అలలన్నీ చూసి అక్కడ నుంచి మళ్ళీ బయటకు వస్తామా లేదా అని చెప్పి నేను డానియల్ బ్రో అయితే పోదామని అంటుడు. వెళ్ళిపోదాం, ఎందుకంటే రిస్క్. ఈ వర్షం పడేటట్టుంది, నేను చాలా దూరం పోవాలి. ఓకే గాయ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బై బై.